నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో కంటి సమస్య అండి. చాలామంది పిల్లల్లో ప్రత్యేకంగా సో, ఆల్మోస్ట్ మనము ఒక సర్వే చేస్తే పిల్లల్లో ఒక క్లాస్ రూమ్‌కి వెళ్తే మనము ఆల్మోస్ట్ 70-80% అందరికీ స్పెట్సే ఉన్నాయి. సో, ఎందుకు స్పెట్స్ పిల్లల్లో ఎక్కువైపోతున్నాయి? ఎందుకంటే మనం పురాతన కాలంలో చూస్తే పెద్దవాళ్ళలో అది కూడా నరాల బలహీనత వల్ల గానీ, షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల గానీ, సో కొన్ని కొన్ని సమస్యల వల్ల స్పెట్స్ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయాయండి స్పెట్స్. అసలు స్పెట్స్ రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? అసలు ఈ మధ్య కాలంలో పిల్లలకి ఎందుకు స్పెట్స్ ఎక్కువైపోయాయి? దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. అసలు స్పెషల్లీ పిల్లల్లో పెద్దవాళ్ళ కంటే పిల్లలే ఎక్కువగా స్క్రీనింగ్‌కి అలవాటైపోయారు. మొబైల్ లేనిది పిల్లలు అన్నం తినట్లేదు. మొబైల్ లేనిది అసలు ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా వెళ్ళట్లేదు. అంటే మొబైల్ ఉండాలి కంపల్సరీ. ఆ ఆటలు ఆపేశారు. నిద్రపోతున్నప్పుడు కూడా మొబైల్ ఎదురుగా పెట్టి చూసుకోవడం. సో, ఆ రేడియేషన్స్ ఎక్కువైపోవడం వల్ల మనకి కంటి సమస్యలు ఎక్కువైపోయాయి. సో, కంటి సమస్యలు రాకుండా బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఆకుకూరలు తింటున్నామా లేదని గమనిస్తే, సో, పొనగంటి కూర అంటారు. దాన్ని తెలుగులో పోయిన కంటి కూర అనేవాళ్ళు. పాతకాలంలో పొనగంటి కూరని పోయిన కంటి కూర అనేవాళ్ళు. ఆ పొనగంటి కూరని మనం రెగ్యులర్‌గా మనం ఆకుకూర మనం రసం చేసుకోవచ్చు. పొనగంటి కూరని ఆకుకూర ఫ్రై లాగా చేసుకోవచ్చు. లేదంటే పప్పులాగా చేసుకోవచ్చు. ఇలా దాన్ని పొనగంటి కూర మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి రాను కంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. ఎందుకంటే విటమిన్స్ ఏ రిచ్ ఉంటది మనకి. మన పొనగంటి కూరలో. దాంతోపాటు మస్క్ మిలన్ ఫ్రూట్ అంటారు, ఐడియా ఉందా? తర్బూజా ఫ్రూట్. తర్బూజా ఫ్రూట్‌ని కూడా మనం రెగ్యులర్‌గా ఈ స్పెషల్లీ మన కంటి సమస్యలు రాకుండా కంటి సమస్యల్లో చాలామందికి సైట్ ఎక్కువ అయిపోతుంటది కదా! ఎందుకంటే అయిపోతున్న సైట్ ఇంకా పెరుగుతూనే ఉంటది కానీ తరగడం అనేది ఉండదనమాట. దానివల్ల స్పెట్స్ అనేవి మనకి లైక్ లెన్స్ పెరుగుతూనే ఉంటది. సో, మనం సైట్‌ని కంట్రోల్ చేయడానికి మనం కొన్ని ఫుడ్ల విషయానికొస్తే మాత్రం పొనగంటి కూర ఎంత అద్భుతంగా పనిచేస్తదో, తర్బూజా ఫ్రూట్ కూడా అంత బాగా పనిచేస్తదనమాట. సో, దాంతో పాటు త్రాటక క్రియ అంటారు. త్రాటక క్రియ అంటే మనము నైట్ పడుకోవడానికి ముందు ఒక క్యాండిల్‌ని వెలిగించి, లాస్ట్ టైం నేను ఒక వీడియోలో కూడా క్లియర్‌గా చూపించాను. సో, ఒక క్యాండిల్‌ని వెలిగించి తదేకంగా క్యాండిల్‌ని చూడడం. అలా క్యాండిల్‌ని మనం తదేకంగా చూడడం వల్ల, ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్ట్‌ని కరెక్ట్‌గా వేలో చూస్తున్నామనుకోండి, నర్వ్స్ అన్నీ చాలా బాగా స్టిమ్యులేట్ అవుతాయి. త్రాటక్రియ మనం ప్రీవియస్ వీడియోలో చేసి చూయించాం కాబట్టి, ఆ త్రాటక్రియని డైలీ 10 నిమిషాలు జస్ట్ సింపుల్ అండి. క్యాండిల్‌ని వెలిగించుకొని తదేకంగా చూడడం అనమాట. సో, అలాగా మనం ప్రతిరోజు పడుకునే ముందు 10 నిమిషాలు త్రాటక్రియ చేయడం వల్ల 100% మనకి కంటి సమస్యలు చాలా వరకు మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మార్నింగ్ లేచిన తర్వాత మనం ఐబాల్ మూవ్‌మెంట్స్ కూడా నేను చాలా వరకు చెప్తుంటాను. ఐ ఇరిటేషన్స్ గానీ, కళ్ళలో మంటలు గానీ, కళ్ళలో రెడ్‌నెస్ ఫార్మ్ అవుతుంటది. ఈ మధ్య కాలంలో ఎక్కువ స్క్రీనింగ్ అయిపోవడం వల్ల, ఓవర్ స్ట్రెస్ అయిపోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల. సో, బెస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత మన నోట్లో సలైవా ఉంటదా? మన ఉమ్ము ఉంటదా? ఆ సలైవాని మనం కాజల్ పెట్టినట్టు పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని ఓపెన్ చేయండి. చాలా కూల్ అవుతాయి. సో, ఇది పాతకాలంలో ఎవరికన్నా సరే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఆ ఉమ్ము తీసుకొని మనం కళ్ళకి రాసుకునేవాళ్ళు. ఎవరికైనా సరే తెల్ల తెల్ల మచ్చలు గానీ, స్కిన్ చాలా ఇరిటేషన్‌గా దురదల్లాగా అనిపిస్తే ఆ సలైవాని తీసుకొని అప్లై చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మార్నింగ్ సలైవాలో గుడ్ బ్యాక్టీరియా ఉంటది. అది కూడా నైట్ పడుకునే ముందు బ్రష్ చేసి పడుకునే వాళ్ళకి. ఎందుకంటే పగలంతా జంక్ ఫుడ్ తిని అలా బ్రష్ చేసుకోకుండా పడుకొని ఆ సలైవా అప్లై చేస్తే ఇరిటేషన్ ఎక్కువైపోతది. నైట్ పడుకునే ముందు బ్రష్ చేసి, సో, అలా పడుకునే వాళ్ళలో ఫామ్ అయ్యే గుడ్ బ్యాక్టీరియా సలైవా మనకి ఏ ప్రాబ్లమ్‌కైనా అండి. కంటి సమస్యలైతే స్పెషల్లీ మనము ఎందుకంటే స్క్రీనింగ్‌కి ఎక్కువ అలవాటు అయిపోవడం వల్ల బాగా చిన్నపిల్లలు బాగా నులుపుతూ ఉంటారు కళ్ళు. మీరు గమనిస్తే చాలా నులుపుతూ ఉండడం వల్ల రెడ్‌నెస్ ఎక్కువైపోయి చాలామందికి స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంటది. అలాంటి వాళ్ళని ఒక చిన్న నాప్కిన్ తడిపి చన్నీళ్ళలో ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్ని స్క్వీజ్ చేసి కళ్ళపైన వేసుకొని అలా తీసిన తర్వాత ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆ సలైవాని మనం అప్లై చేయండి. దాంతోపాటు ఫుడ్ విషయానికొస్తే ఆకుకూరలు బాగా తీసుకోవాలి, క్యారెట్స్ బాగా తీసుకోవాలి. అండ్ స్పెషల్లీ వాటర్ మిలన్ సీడ్స్‌లో, పంకిన్ సీడ్స్‌లో మోర్ కంటెంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. సో, మనకి ఎప్పుడైతే బి12 తగ్గిపోయినా కూడా, డి విటమిన్ తగ్గినా, ఐరన్ తగ్గినా కూడా కంటి చూపు చాలా మందగిస్తదనమాట. సో, దాన్ని మనం ఈ ఫుడ్ రూపంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ థెరపీ విషయానికొస్తే త్రాటక క్రియ చాలా అద్భుతంగా పనిచేస్తది. జస్ట్ ఒక క్యాండిల్‌ని వెలిగించుకొని పడుకోవడానికి ముందు రూమ్ లైట్లు అన్నీ ఆపేసి, జస్ట్ ఆ క్యాండిల్‌ని తదేకంగా చూసి 30 సెకండ్స్ తర్వాత ఐస్ క్లోజ్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూడడం. ఆ త్రాటక క్రియ కూడా అద్భుతంగా పనిచేస్తది. అండ్ పొనగంటి కూర కూడా గురించి మనం క్లియర్‌గా తెలుసుకున్నాం. సో, ఇవన్నీ తీసుకుంటే కంటి సమస్యలు పిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కొంతమంది డయాబెటిక్ లెవెల్స్ హై అయిపోవడం వల్ల, నరాల బలహీనత వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంటది. సో, ఈ ప్రికాషన్స్ తీసుకుంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సైట్ పెరగకుండా అండ్
ఒక అందమైన కళ్ళకి స్పెట్స్ లేకుండా చూస్తే ఇంకెంత అందంగా కనపడుతుందో ప్రపంచం. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం మనం క్రమంగా ఒక 6-7 మంత్స్ వరకు రెగ్యులర్గా అట్లీస్ట్ వారంలో 4-5 సార్లైనా త్రాటక్రియ చేయడం, ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటూ, వాటర్ మిలన్ సీడ్స్ కూడా రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం కంటి సమస్యల నుంచి మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో నమస్కారం.